హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. లాంగ్ వీడియోలకైతే చాలా గ్యాప్ వచ్చేసిందండి. 10 డేస్కి ఎక్కువనే అయిపోయింది. అందుకే మీ ముందుకి మరొక్కసారి నా స్టైల్లో తోటకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇదిగోండి, ఇదైతే ఒక కట్ట ఫ్రెష్ తోటకూర అండి. చాలా బాగుంది చూడండి. ఆకుకూరలు ఏవన్నా సరే ఫ్రెష్గా వంట చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు కదండి, మనం తోటకూర పప్పు కదా చేసేది. దీనిలోకి పప్పును ముందుగానే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతుందనమాట. దీనిలోకి కావాల్సిన చింతపండు పులుపండి, దాన్ని కూడా కొంచెం ముందుగానే నానబెట్టేశాను. తర్వాత ముందుగా మనం ఈ తోటకూరని చిన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. కట్ చేసి పెట్టుకొని, ఆకుకూరలు కదండి, మట్టి బాగానే ఉంటుంది, అందుకని ఒక 3-4 టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, కందిపప్పును కూడా కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుందామండి. కుక్కర్లో ముందుగా ఈ పప్పు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర, తర్వాత మీడియం సైజు 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి అండి. మీ కారాన్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే చూపిస్తున్న ఆ స్పూన్తో 2 స్పూన్ల సాల్ట్ అయితే వేశాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అంతే అండి. ఇవి వేసుకొని మనము ఈ చింతపండు గుజ్జుని తీసేసి ఇందులో వేసుకుందాము. వేసుకొని ఒక పావు గ్లాసు వాటర్ కన్నా కొంచెం ఎక్కువే అండి, 1/2 గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇది వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ పెట్టేసుకొని, పప్పు అయితే మనకు ముందుగా నానింది కదండి, అందుకు 3 విజిల్స్ వేస్తే సరిపోతాయి అన్నమాట. కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చినాక ఆపేసుకుందామండి. చూడండి, ఇదైతే ఉడికిపోయింది మనకి. దీన్ని ఇప్పుడు గరిటెతో మనం మెత్తగా చేసుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోయినా టేస్ట్ ఉండదన్నమాట. ఇలానే ఉడకాలి. నేనైతే ఇలానే పెడతానండి. మీ ఇష్టం, మెత్తగా చేసుకోవాలనుకుంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి. నాకైతే 3 విజిల్స్ సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు అందులో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మీడియం సైజు ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. పోపు కోసం ఇవి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఈ పోపునైతే వేయించుకుందాం. వేయించుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఈ పోపులో వేసుకొని ఒక 3-4 మినిట్స్ ఉడకనిస్తే మనకి ఎమ్మి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీనికి నేను ఈరోజు కాంబినేషన్గా పక్కన దొండకాయ ఫ్రై చేసుకున్నానండి. ఇది ఈలోగా మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఈలోగా మా దొండకాయ ఫ్రై ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. దొండకాయ ఫ్రై అయితే నేనేం వీడియో తీయలేదు, నార్మల్గా మీకు చూపిస్తున్నాను అంతే. ఓకేనండి. పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే అండి. బాయ్ మరి.